Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is running the race. Running the race. The text is from letter to the Hebrews chapter 12 verse 1. ఇంత గొప్ప సాక్షి సమూహం వేగవలేమను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుట్టబెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసకర్త దాన్ని కొనసాగించిన వాళ్ళని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. రన్నింగ్ ద రేస్. మన పందెపు రంగంలో ఉన్నాం. Every believer born again person is qualified for this race. క్రీస్తు జన్మించిన ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క పరుగున పాల్గొనడానికి అర్హత కలిగి ఉన్నాడు. ఈ వాక్య భాగంలో రన్నింగ్ ద రేస్ ఆఫన్ refers metaphorically to the Christian life as a purposeful, disciplined journey. ఈ పరుగు పందెమును గమనించినప్పుడు క్రైస్తవ జీవితానికి ఒక ఉద్దేశం గల క్రైస్తవ జీవితానికి క్రమశిక్షణ కూడుకున్న విశ్వాస ప్రయాణ గుర్తుగా ఉన్నది. రన్నింగ్ విత్ ఎండ్యూరెన్స్, ఫోకసింగ్ ఆన్ జీసస్ అండ్ ఎయిమింగ్ ఫర్ ఎ హెవెన్లీ ప్రైజ్. ఈ పరుగు పందెంలో మనకు ఓపిక మనకు అవసరం. ఇక్కడ ఫోకసింగ్ ఆన్ యేసు ప్రభు వైపు చూస్తే, ఎందుకనగా హీ ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసకర్త కొనసాగించబడే యేసు ప్రభు కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం పొందబోయే బహుమానం దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు సాగిపోవాలి, పరిగెత్తాలి. ఇట్ మీన్స్ లివింగ్ విత్ కమిట్మెంట్, ఓవర్కమింగ్ ఆబ్స్టకల్స్, నాట్ సెటిలింగ్ ఫర్ మీడియోక్రైటీ బట్ స్ట్రైవింగ్ టు ఫినిష్. సాధారణమైన విషయాలు ఒక సాధారణ వ్యక్తిగా జీవించక అసాధారణ వ్యక్తిగా జీవించడం, ఒక కమిట్మెంట్తో జీవించడం, ఆటంకాలు అధిగమించి ముందుకు సాగిపోవడం, ఆ పరుగును కంప్లీట్ చేయడానికి ప్రయాసపడడం. జస్ట్ లైక్ అన్ అథ్లెట్ ట్రైనింగ్ ఫర్ మారథాన్, నాట్ ఫర్ స్ప్రింట్. 100 మీటర్ డాష్ కాదు, ఒక మారథాన్ రేస్ ఇది. దాని కొరకు సిద్ధపడ, ప్రయాసపడట. ఇట్ ఈస్ అవర్ పర్సివరెన్స్, ఫైండింగ్ జాయ్ ఇన్ జీసస్ డిస్పైట్ హార్డ్షిప్స్, ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. ఈ ఆత్మీయ పరుగు ఓపికతో కూడుకున్నది. యేసుప్ర ఆనందాన్ని పొందుకుంటూ దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ మనం ముందుకు సాగాలి. ఈ ఆత్మీయ పరిగణలో మన దృష్టిని ప్రభు మీద సారించాలి. ఫోకసింగ్ ఆర్ కీప్ యువర్ ఐస్ ఆన్ ఫిక్స్డ్ ఆన్ జీసస్. ఆయన దృష్టి సారించుకుని ఆయన వైపు చూస్తూ, లేయింగ్ అసైడ్ వెయిట్స్, సులువుగా చిక్కులుపెట్టు పాపం ప్రతి భారాన్ని, రిమూవ్ ఎనీథింగ్ దట్ స్లోస్ యూ డౌన్ అండ్ డిస్ట్రాక్ట్ యూ. నీ ప్రక్కగా మళ్ళించేది ఏదైనా కావచ్చు, నేను కృంగతీసేది ఏదైనా కావచ్చు, దాన్ని మనం తొలగించుకోవాలి. మేబీ సిన్, మేబీ వరల్డ్లీ థింగ్స్, ప్రాపంచిక విషయాలను దృష్టి సారించగా అవి భారాన్ని మనం కలిగిస్తాయి. కాబట్టి ఆ భారాన్ని తొలగించుకోవాలి. మనం ఓపిక మనకు అవసరం. ఎంతో ఓపికతో క్రమశిక్షణతో మనం మన జీవితాన్ని కొనసాగించాలి. రన్ టు విన్. పరిగెత్తాలి గెలవడానికి, బహుమానం పొందుకోవడానికి. లివింగ్ టు ప్లీజ్ గాడ్ అండ్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని సంతోషపెట్టడానికి, ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి మనం ముందుకెళ్ళాలి. అష్యూరెన్స్ ఏమనగా నిశ్చయతగా జీసస్ హ్యాస్ ఆల్రెడీ వన్ ద రేస్. ప్రభు ముందుగానే పరిగెత్తాడు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవునికి ప్రీతికరమైన పరిచయం జరిగించాడు. గురిని చేరుకున్నాడు. కాబట్టి మనం కూడా చేరుకోగలము అనే అష్యూరెన్స్ మనకి ఇవ్వబడి ఉన్నది. కాబట్టి
running the race with endurance, keeping our eyes on Jesus, laying aside every sin, putting aside the worldly things. They run the race to win. గెలవడానికి మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆత్మీయ పరుగుబంధం ముందుకు సాగిపోతుండగా మీ వైపు దృష్టి సారించినైనా సులువుగా చిక్కబెట్ట ప్రతి భారాన్ని పాపాన్ని వదిలి ప్రపంచ విషయం దృష్టి సారించక తండ్రి, మిమ్మల్ని ప్రీతిపరిచే విధంగా మా జీవితాలను మలుచుకొని ముందుకు సాగిపోవడానికి, గురిని చేరుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.